హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటి అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్కి సంబంధించి డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ గురించి నేర్చుకుందాం. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. కాకపోతే ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. మామూలుగా మనం టైము, వర్క్, డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం కదా, అవన్నీ కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్ కిందకే వచ్చేవి. ఇండైరెక్ట్ కానీ ఇన్వర్స్ ఏదైనా అనొచ్చు. ఓకేనా? ముందుగా డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే చూద్దాం. అంటే ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఏం చెప్తుందంటే, ఒక క్వాంటిటీలోని చేంజ్ వేరొక క్వాంటిటీలో చేంజ్‌కి ఎలా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ 1 ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ 2 కూడా ఇంక్రీజ్ అవ్వాలి. లేదంటే క్వాంటిటీ 1 డిక్రీజ్ అయితే క్వాంటిటీ 2 కూడా డిక్రీజ్ అయితే ఇవి 2 సేమ్ ప్రపోర్షన్‌లో ఉన్నాయి. అంటే దట్ ఈజ్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. దీన్ని ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ క్వాంటిటీ ఎక్స్, క్వాంటిటీ వై అనుకుంటే ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై అనాలి. అంటే ఎక్స్ పెరిగితే వై పెరుగుతుంది, ఎక్స్ తగ్గితే వై తగ్గుతుంది. సేమ్ రిలేషన్షిప్ ఉంటే దట్ ఈజ్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ వై, ఒక కాన్స్టెంట్ అనమాట ప్రపోర్షనాలిటీ తీసుకోవడానికి. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే అనే ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? ఇది ఒకటి కాన్సెప్ట్. ఇంకొక దానిలో ఎక్స్ పెరిగితే వై తగ్గడం, లేదంటే ఎక్స్ తగ్గితే వై పెరగడం. ఇది ఎలా ఉంది? రివర్స్లో ఉంది. అవునా? ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది. దీన్ని ఏం చెప్తామంటే ఇన్వర్స్ ప్రపోర్షన్. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. ఈ కాన్స్టెంట్ని తీసేయడానికి కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది? ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అవుతుంది. ఈ రెండు రిలేషన్షిప్ని బేస్ చేసుకొని మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. చూద్దాం. అయితే ఈ చేంజెస్ పెరిగాయా తగ్గాయా అని తెలుసుకోవడానికి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవైతే చూడండి. ముందు మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 65 టీ ప్యాకెట్స్ ఆఫ్ సేమ్ సైజ్ ఈజ్ 2600 రూపీస్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 75 సచ్ ప్యాకెట్స్? చూడండి, 65 ప్యాకెట్స్ ఉంటే 2600 అట. సో 75 ప్యాకెట్స్కి ఏమవుతుంది? ఆబ్వియస్గా రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్యాకెట్స్ పెరిగిన కొద్దీ వాటి యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇప్పుడు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి మీద క్వాంటిటీస్ ఎక్స్ రాసుకున్నాడు, కింద క్వాంటిటీస్ వై రాసుకుని చేసిండు. సో మనకి ఇప్పుడు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఏమొచ్చింది? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే వచ్చింది. చూడండి, 65 ప్యాకెట్స్ 75 ప్యాకెట్స్, ఇక్కడ 2600, ఇక్కడ కాస్ట్ ఎంత? సో తను ఏం చేసిండు? ఎక్స్ వై బై కదా, ఇది బై వై ఈజ్ ఈక్వల్ టు ఇది బై ఇది, ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఇట్లా రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం క్వశ్చన్ చూడగానే ఏం రాసుకోవాలి? 65 ప్యాకెట్స్కి 2600 రూపీస్. సో 75 ప్యాకెట్స్కి ఎంత? ఒకటే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ప్రపోర్షన్ వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 75 ఇంటూ 2600 బై 65, ఇక్కడ కూడా అంతే వస్తుంది చూడండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ రాస్తే మనం ఏం రాస్తాం? క్రాస్ మల్టిప్లికేషనే కదా మళ్ళీ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 75 ఇంటూ 2600 బై 65. సో క్వశ్చన్ చూడంగానే మనం అది ఎట్లనన్నా ఉండేవి. ఫస్ట్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్ పక్కన పెట్టేసేయండి. ఇట్లా రాసుకోండి ఫస్ట్ ఒక స్టేట్మెంట్. 65 ప్యాకెట్స్కి 2600, 75 ప్యాకెట్స్కి ఎంత? ఇప్పుడు అర్థమవుతుంది. సో ప్యాకెట్స్ పెరిగిన కొద్దీ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా? 5 13s 5 1s 5 25, 5 5s 15, 5s 75, 13 1s 13, 200s 15 2s 30 కదా, 2 0. సో 3000 రూపీస్ అవుతాయి. ఇది ఎప్పుడు? డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు. ఇండైరెక్ట్ ప్రపోర్షన్ది ఒక క్వశ్చన్ చూడండి. ఇఫ్ 36 వర్కర్స్ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 12 days, హౌ మెనీ డేస్ విల్ 16 వర్కర్స్ టేక్ టు బిల్డ్ ద సేమ్ వాల్? అంటే 36 మెంబర్స్ 12 డేస్లో కన్స్ట్రక్ట్ చేస్తే 16 మెంబర్స్ ఎన్ని డేస్లో చేస్తారు? చూడండి, వర్కర్స్ ఏమయ్యారు? తగ్గిరు. సో నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు పని తొందరగా కంప్లీట్ అవుతుంది, తక్కువ మంది ఉన్నప్పుడు పని ఎక్కువ రోజులు అవుతుంది. వర్కర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ డేస్ పట్టింది. ఇప్పుడు వర్కర్స్ ఏమయ్యారు? తగ్గిరు. సో ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ డేస్ అనేది పెరుగుతాయి. సో ఇది ఇండైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఇచ్చిండు? x1 బై x2 ఈజ్ ఈక్వల్ టు y2 బై y1. ఇదంతా అవసరం లేదు. సింపుల్గా ఏం చేస్తారంటే ఏమంటున్నాడు? 36 వర్కర్స్కి 12 డేస్ టైం పట్టింది. సో 16 వర్కర్స్కి ఎంత టైం? ఇంతకుముందు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పిన కదా, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటే అప్పర్ టర్మ్స్ అప్పరే,
డౌన్ టర్మ్స్ డౌనే. సో వేరియబుల్ ఒకటి రాసుకోండి, పైన 2 మల్టిప్లై చేసి కింది దాంతో డివైడ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, 4 4s 4 9s 4 1s 4 3s 9 3s 27 డేస్. అంటే మీరు ఇట్లా x1 x2 y1 y2 ఇట్లా పెట్టుకొని x1 y1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, x1/y1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఇట్లా అవసరం లేదు ఇక మీకు. ఏం గుర్తుపెట్టుకోవాలి? డైరెక్ట్ ప్రపోర్షన్ వచ్చిందా, క్రాస్ మల్టిప్లికేషన్. డైరెక్ట్ ప్రపోర్షన్ ఉందా, క్రాస్ మల్టిప్లికేషన్. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉందా, అప్పర్ టర్మ్స్ బై డౌన్ టర్మ్స్. అంతే, పైననే మల్టిప్లై చేసి కింది దాంతో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఒక్కసారి చూడండి. సో చూడండి, ఎక్సర్సైజ్ 10.1 మొత్తం డైరెక్ట్ ప్రపోర్షన్, అంటే అన్ని క్రాస్ మల్టిప్లికేషన్సే ఉంటాయి. చూడండి, ద కాస్ట్ ఆఫ్ 5 meters ఆఫ్ ఏ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ క్లాత్ 210 రూపీస్. 5 మీటర్స్కి 210 రూపీస్ అట. ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 2 meters 4 meters 10 meters 13 meters. సో ఇక్కడ యూనిటరీ మెథడ్ యూజ్ చేసుకున్నాం అనుకో, చాలా ఈజీ. 5 మీటర్స్కి 210 అంటే 1 మీటర్కి ఎంత, 210/5. 5 1s 5, 5 4s 20, 1 రిమైండర్. ఓకేనా, 5 2s 10. సో 1 మీటర్కి 42 రూపీస్. సో 2 meters అన్నారనుకో, 2 × 42 ఎంత, 84. ఇంకా ఏమన్నాడు, 4 meters అంటే 4 × 42, 4 2s 8, 4 4s 16. ఇంకా 10 meters అట, 10 meters × 42 అంటే 420 రూపీస్. అర్థమైందా? యూనిటరీ మెథడ్లో ఈ డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే మొత్తం యూనిటరీ మెథడ్, ఎందుకంటే పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది, కాబట్టి ఒక వస్తువు కనుక్కొని మొత్తానికి మల్టిప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద టేబుల్లో నెంబర్ ఆఫ్ యాపిల్స్. చూడండి, చాలా ఈజీ. ఒక యాపిల్కి 8 రూపీస్ అయితే 4 యాపిల్స్కి 4 8s 32, 7 యాపిల్స్కి 7 8s 56. సో మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్, 48 bags ఆఫ్ ప్యాడీ కాస్ట్ 16,800. దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 36 bags ఆఫ్ ప్యాడీ. చూడండి, 48 bagsకి 16,800 అట. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎంత యూజ్ చేసుకున్నారు, ఓన్లీ 36 bag ఆఫ్ ప్యాడీ. ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే, ఎక్కువ బ్యాగ్కి ఎక్కువ మనీ, తక్కువ బ్యాగ్కి తక్కువ మనీ అవసరమైతే కదా. సో డైరెక్ట్ ప్రపోర్షనల్, జస్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్ బై 48. 12 4s 12 3s 4 1s 4 4s 16, 4 2s 8 00, 3 2s 6, 3 4s 12, 2 zeros. సో ఆన్సర్ ఎంత, 12,600 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, మంత్లీ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ విత్ 4 members ఈజ్ 2800. డైరెక్ట్ క్వశ్చన్ రాస్తున్నా. నెక్స్ట్, ఫైండ్ ద మంత్లీ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ విత్ ఓన్లీ 3 members. చూడండి, 4 members ఉంటే 2800 రూపీస్ ఖర్చు వస్తే, 3 members ఉంటే ఆబ్వియస్గా ఖర్చు తక్కువనే వస్తుంది కదా. సో 28 × 4, ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ కదా. 4 1s 4, 700s, సో 2100. ఇంతకుముందు యూనిటరీ మెథడ్లో చూస్తే కూడా 4 membersకి 28 అంటే ఒకరికి ఎంత అవుతుంది, 700 కదా. సో 3 membersకి 2100. ఈజీగా కూడా మనం ఒక్కసారి ఈ స్టేట్మెంట్ రాసుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, టైం కూడా ఎక్కువ వేస్ట్ కాదు. సో ఇక్కడ ఈజీగానే ఉన్నాయి చూడండి. 28 meters, height of its mast 12 అట. ద హైట్ ఆఫ్ ద మాస్ట్ ఇన్ ద మోడల్ 9 centimeters అయితే లెంత్ ఆఫ్ ద మోడల్ షిప్ ఎంత అని అడుగుతున్నాడు. షిప్ ఆఫ్ ద లెంత్ చూడండి, 28 meters ఉన్నప్పుడు హైట్ ఎంత, 12 meters అట. అదే ఇప్పుడు హైట్ ఆఫ్ ద మాస్ట్ ఇది 9 centimeters ఉందట. సో ఇక్కడ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, 28 × 9 centimeters / 12 meters. ఈ మీటర్స్ ఎట్లయినా క్యాన్సిల్ అయిపోతుంది. 3 3s 3 4s 4 1s 4 7s 7 3s 21 meters హైట్, అంటే లెంత్ 21 meters ఉంటుంది. ఓకేనా. ఏ వర్టికల్ పోల్ ఆఫ్ 5.6 meter హైట్ క్యాస్ట్ షాడో 3.2 meters లాంగ్. చూడండి, 5.6 meters హైట్ ఉన్నది, 3.2 meters లాంగ్ షాడోని ఫామ్ చేసింది. ఇదేమో పోల్ హైట్. ఈ హైట్ ఉంటే ఇది ఉంటుంది షాడో, దీని షాడో హైట్ 3.2 meters లాంగ్ పడిందట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద షాడో కాస్ట్ బై అనదర్ పోల్ ఆఫ్ 10.5 meters హైట్.
ఇప్పుడు 10.5 మీటర్స్ హైట్ ఉంటే ఎంత లాంగ్లో షాడో పడవచ్చు అని అడుగుతుండు. సో 10.5 ఇంటూ 3.2/5.6. 7 8 56, 7 1 7, 7 5 8 1 8.4. సో 15 4 60, అంటే 6 మీటర్స్ లాంగ్ పడే ఛాన్స్ ఉంది. ఓకేటా. ఇంకొకటి బి చూడండి. ద హైట్ ఆఫ్ ఎ పోల్ విచ్ క్యాస్ట్ ఏ షాడో 5 మీటర్స్ లాంగ్. ఇక్కడ ఆల్రెడీ షాడోనే 5 మీటర్స్ లాంగ్ ఉందట. ఇప్పుడు పోల్ యొక్క హైట్ ఎంత ఉండొచ్చు అంటే సేమ్ 5.6 మీటర్స్ ఇంటూ 5 మీటర్స్ బై 3.2 మీటర్స్. మీటర్స్ క్యాన్సల్. 4 8 32, 4 1 4 4 2 4 2 7. ఓకేనా. 7 5 35/4, 4 1 4 32. సో 3 రిమైనింగ్ 30, 4 8 28, 4 5 20. సో 8.75 మీటర్స్ లాంగ్ ఉంటుంది. ఓకేనా. చూడండి, చూస్తే కూడా అర్థమవుతుంది. 3.26, ఈ 5 ఇది ఎంత ఉంది, 5 మీటర్ లాంగ్ ఉంది షాడో. సో దీని యొక్క లెంత్ చూడండి, వీటి మధ్యలో ఉందా లేదా, 8.75. అంటే ఇదంతా డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది అన్నట్టు. ఎప్పుడైతే లెంత్ పెరుగుతుందో పోల్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద పోల్ పెరిగిన కొద్దీ షాడో యొక్క లెంత్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ లోడెడ్ ట్రక్ ట్రావెల్స్ 14 కిలోమీటర్ ఇన్ 25 minutes. ఇఫ్ ద స్పీడ్ రిమైన్స్ ద సేమ్, హౌ ఫార్ కెన్ ఇట్ ట్రావెల్ ఇన్ 5 hours? 25 minutesలో ఎంత డిస్టెన్స్ వెళ్తుందట, 14 కిలోమీటర్స్ని ట్రావెల్ చేస్తుందట. అదే ఇప్పుడు 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అన్నాడు. అంటే ఎక్కువ టైం ఉంది అంటే ఎక్కువ డిస్టెన్స్ పోతున్నాం అన్నట్టు కదా, ఎందుకంటే స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి. సో 25 minutesలో 14 కిలోమీటర్స్ వెళ్ళిందంటే 5 అవర్స్కి చాలా దూరం వెళ్ళి ఉంటుంది. సో డైరెక్ట్ ప్రపోర్షన్. సో 14 కిలోమీటర్స్ ఇంటూ 5 అవర్స్, అవర్స్ని మినిట్స్లోకి మార్చుకుంటే 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes బై 25 minutes. అవునా. ఇప్పుడు మినిట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 5 5 5 1 5 12 14 12 14 10 140 ప్లస్ 14 2 28, 140 ప్లస్ 28 అంటే 168 కిలోమీటర్స్. అంటే ఇది 5 అవర్స్లో 168 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ 12 షీట్స్ ఆఫ్ థిక్ పేపర్ ఈజ్ 40 grams. 12 షీట్స్ 40 grams అంట. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ షీట్స్ ఆఫ్ ద సేమ్ పేపర్ వుడ్ వే 16 2/3 kilograms. 16 2/3 kilograms అంటే ఒక 12 షీట్సే 40 grams వెయిట్ ఉంటే ఎన్ని షీట్స్ యొక్క వెయిట్ 16 2/3 kgs ఉంటుంది అన్నాడు. సేమ్ అట్లనే మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో 12 షీట్స్ ఇంటూ 16 2/3, 1 kg అంటే 1000 grams బై 40. ఓకేనా. 0 0 క్యాన్సిల్. 4 1 4 3 అయిపోయింది కదా. సో 3 ఇంటూ ఇదేంటి మిక్స్డ్ ఫ్రాక్షన్, 16 3 48, 48 ప్లస్ 2 50/3 ఇంటూ 100. 3 3 క్యాన్సిల్. 100 ఇంటూ 50 5000. సో 5000 పేపర్స్ అయితే మొత్తం ఎంత వెయిట్ అవుతుందట, 16 2/3 kg వెయిట్ అవుతుంది. A train moves at a constant speed of 25 km/h. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 20 minutes? km/h అంటే దీని మీనింగ్ ఏంటంటే 1 గంటకి 75 kilometers ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. చూడండి, 1 అవర్కి 75 kilometers వెళ్తుందట. ఇప్పుడు 20 minutesలో ఎంత డిస్టెన్స్ అన్నాడు. 1 hour ఈజ్ నథింగ్ బట్ 60 minutes. అవునా. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్, 20 ఇంటూ 75/60, 20 1 23 3 1 325. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, 25 kilometers. చూసి కూడా పెట్టచ్చు. చూడండి, 60 అనేది 20లో ఎంత, 1/3 అంటే 60/3 చేస్తే 20 వస్తుందా. సో ఇది కూడా బై 3 చేసుకుంటే అయిపోతుంది, 25 kilometers. నెక్స్ట్, ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 250. ట్రైన్ మూవ్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 75 km/h. అంటే 1 అవర్కి 75 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 20 minutes? చూడండి,
60 మినిట్స్‌కి 75 కిలోమీటర్స్ వెళ్ళింది అంటే 20 మినిట్స్‌కి ఎంత వెళ్తది? దీన్ని బై 3 చేస్తే 20 కదా! సో, దీన్ని కూడా బై 3 చేస్తే సరిపోతది. అంటే 25 చూద్దాం. ఇంతకు ముందులాగా డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి ఎక్కువ టైం ఉంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాం కదా! సో, 20 ఇంటూ 75/60 20 వన్స్ ఆర్ 23 జా 3 వన్స్ ఆర్ 3 25 జా. సో, ఎంత 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తది. ఎంతలో? 20 మినిట్స్‌లో. నెక్స్ట్ ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 250 కిలోమీటర్స్. ఇప్పుడు ఏం చేస్తుంది? 75 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 1 అవర్‌కి 75 కిలోమీటర్స్ పోతుందట. ఇప్పుడు 250 కిలోమీటర్స్ పోవడానికి ఎంత టైం పడతది? సో, 250 ఇంటూ 1 అవర్ బై 75 కిలోమీటర్స్. 25 3 జా 75, 25 10 జా. సో, 10/3 hours. Next question. The design of a microchip has the scale 40:1. The length of the design is 18 centimeters. Find the actual length of the microchip. చూడండి అది ఎట్లుంది 40:1 అంటే 40 సెంటీమీటర్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్లా ఉంటుంది అన్నట్టు. సో, ఇప్పుడు 18 సెంటీమీటర్సే ఉంది కాబట్టి ఎంత? సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 18 ఇంటూ 1/40 2 9 జా 2 20 జా. ఇంకేం కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 9/20 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. నెక్స్ట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ లాయర్స్ టుగెదర్ ఈస్ 40. ఇఫ్ ద డాక్టర్స్ యావరేజ్ ఏజ్ ఈస్ 35 అండ్ ద లాయర్స్ యావరేజ్ ఏజ్ ఈస్ 50, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డాక్టర్స్ టు ద నెంబర్ ఆఫ్ లాయర్స్. చూద్దాం. అలిగేషన్ అండ్ మిక్చర్స్ లాగా ఈజీగా ఉంటుంది. ఒక సైడ్ డాక్టర్స్, ఒక సైడ్ లాయర్స్. వీళ్ళిద్దరు టుగెదర్ కలిపి ఎంత 40 ఉన్నారు. ఇందులో డాక్టర్స్ యావరేజ్ ఎంత ఉంది 35 అండ్ లాయర్స్ యావరేజ్ ఈస్ 50. చూడండి డాక్టర్స్ది 35 లాయర్స్ది 50 వీళ్ళిద్దరు కలిపి 40 ఉన్నారట. సో, సబ్ట్రాక్ట్ చేయాలి. పెద్దదాని నుండి చిన్న తీసేయాలి. 50 - 40 10, 40 - 35 అంటే 5. సో, 10:5. ఇది రేషియో కదా! రేషియో షుడ్ బి ఇన్ సింప్లెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండదు. దేర్ హెచ్సిఎఫ్ షుడ్ బి 1. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా! కాన్సిక్యూటివ్ ఆఫ్ 2 నెంబర్స్ వస్తే ఎల్సిఎం ఏమవుతుంది? వాటి ప్రోడక్ట్. అదే హెచ్సిఎఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1. సో, 2కి 1కి ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత 1 కాబట్టి దిస్ ఈజ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. సో, డాక్టర్స్కి లాయర్స్కి రేషియో ఎంత అంటే 2:1. సో, ఇదండి ఎక్సర్సైజ్ 10.1. రిమైనింగ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.